హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 278. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ తీసుకోండి. నా తర్వాత ఎలాగో శ్రావణి, సమీర ఉన్నారు కదా బావ! వాళ్ళకి ఆడపిల్ల పుడుతుందేమో చూద్దాంలే అప్పటి వరకు అని అంది వేద. ఒకవేళ వాళ్ళకి కూడా పుట్టకపోతే అబ్బాయిలే పుట్టేస్తే ఏం చేస్తావే అని అడిగాడు రుద్ర. అప్పుడు చూద్దాంలే బావ. అన్నిటికి తొందరే నీకు. వాడు పుట్టి నెల రోజులు కాలేదు. ఇప్పుడే ఈయన గారికి ఇంకొకరు కావాలి అంట. నేనేమైనా మిషన్ అనుకున్నావా ఏంటి? లేకపోతే యుద్ధం చేస్తావా నా మీద ఇప్పుడు ఇంకొకరు కావడానికి? అని వేద మూతి ముడుచుకొని కోపంగా అడుగుతూ ఉంది. ఆమె మూతి మీద ఒక్కటి వేసి, అసలు యుద్ధం చేసే ఛాన్స్ ఎక్కడిచ్చావే రాక్షసి మొహందానా! నేను జస్ట్ ట్రైలర్ వేస్తేనే వాడు పుట్టేశాడు. యుద్ధం చేస్తే ట్విన్స్ దిగేవారే మెంటల్ అని అన్నాడు రుద్ర. ఒక్కడికే చచ్చి బతికాను తండ్రి. ఇంకా నువ్వు ట్విన్స్ అనకు. అలాంటి కోరికలు ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం. పడుకో బావా! మళ్ళీ నీ కొడుకు లేస్తాడు. ఇప్పుడే పడుకున్నాడు కదా! అని అంది వేద. జీవితం మొత్తం సగం నిద్రలోనే గడిపేవే నువ్వు అని ఆమెను నాలుగు తిట్టి రుద్ర ఆమె మీదనే పడుకున్నాడు. నువ్విలా పడుకుంటే అత్తయ్య గాని అమ్మ గాని వస్తే ఎలా? కాస్త కూడా సిగ్గు లేకుండా తయారవుతున్నావు అని రుద్ర పడుకునే వరకు అలాగే ఉండి ఆ తర్వాత రుద్రాని బెడ్ మీదకి జరిపి వేద ఇలా పడుకుందో లేదో కొడుకు ఏడుపు వినిపించగానే మళ్ళీ రుద్ర వేద ఇద్దరు కళ్ళు తెరిచి ముందు రూంలోకి పరిగెత్తారు. అబ్బా! ఏంట్రా మేమేదో చూసుకోనట్టు, వాడిని పట్టించుకోనట్టు, వెంటనే వాడు లేవగానే వచ్చేస్తారు. కాసేపు ఆడించి ఎత్తుకొని తిరిగితే పడుకుంటాడు కదా! మా మీద నమ్మకమే లేదురా మీకు అని మీనాక్షి గారు అన్నారు. అబ్బా! మాకు కూడా నిద్ర పట్టలేదమ్మా. మెలకువగానే ఉన్నాము. అందుకే వాడి ఏడుపు వినిపించగానే వచ్చాము అని చెప్పాడు రుద్ర. సరే తీసుకోండి. వీడు పక్కన లేకపోతే అసలు మీరు కూడా నిద్రపోయేలా లేరు అని చెప్పి చిన్నోడిని వేదాకి ఇవ్వడంతో రుద్ర, వేద ఇద్దరు కొడుకుతో కాసేపు ఆడి, మళ్ళీ ఫీవర్ రాకపోయినా కూడా డాక్టర్ గారు చెప్పినట్టు సిరప్ అయితే వేసి, వాడు పడుకున్నాక అప్పుడు వాళ్ళు పడుకొని ప అప్పుడు కొడుకుని మధ్యలో వేసుకొని రుద్ర, వేద ఇద్దరు నిద్రపోయారు. ఓ రోజు ముందు రోజు అయినా జీవన్ సారిక రిసెప్షన్‌కి వెళ్ళలేదు. ఆ రోజైనా ఉదయమే వెళ్ళాలి అని చెప్పి, ఆ రోజు అందరూ ఉదయాన్నే లేచి టిఫిన్‌లు చేసి జీవన్, సారిక వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యారు. చిన్నోడికి కూడా నైట్ ఫీవర్ వచ్చినా కూడా మనోడు కాస్త గట్టోడే కాబట్టి ఫీవర్ ఉదయానికి తగ్గిపోయి మళ్ళీ కాళ్ళు, చేతులు ఆడిస్తూ ఉంటే ఇక అందరూ రిలీఫ్‌గా ఫీల్ అయ్యారు. చిన్నోడు ఎలా ఉంటాడో ఏంటో అసలు ఫంక్షన్‌కి తీసుకెళ్ళాలా? వద్దా? అని అనుకున్నారు. కానీ చిన్నోడు బానే ఆరోగ్యంగా ఉండడంతో ఇక వాడిని తీసుకొని అన్ని సిరప్స్ తీసుకొని స్టార్ట్ అయ్యారు ఉదయమే. ఇక జీవన్ వాళ్ళ అమ్మా, నాన్న, సారిక వాళ్ళ అమ్మా, నాన్న ఇద్దరూ ఉండడంతో అసలిద్దరికీ ఒక దగ్గర కూర్చొని మాట్లాడే తీరికే లేకుండా పోతుంది. జీవన్ బాబు అన్ని పనులు చేసుకుంటూ, అందరికీ ఇన్విటేషన్స్ ఇస్తూ, సారికతో మాట్లాడాలి అంటే ఎవరో ఒకరు వాళ్ళ అమ్మ గాని, వీళ్ళ అమ్మ గాని, లేకపోతే వచ్చిపోయే చుట్టాలు, బంధువులు, మెహందీ వాళ్ళు, షాపింగ్ వాళ్ళు, బ్యూటీ పార్లర్ వాళ్ళు అంటూ ఎప్పుడు ఎవరో ఒకరు ఉండేసరికి ఇక అది ఎలాగో నా పెళ్ళాం అయిపోయింది. ఒక రిసెప్షన్ అయిపోతే అది నాతోనే ఉంటుంది కదా! పోతే పోనీవిలే. ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు కక్కుర్తి పడితే అందరూ నన్ను అదోలా చూస్తారు అని చెప్పి జస్ట్ భార్యని చూస్తూ గడిపేస్తూ ఉన్నాడు జీవన్ బాబు. ఆ రోజు ఉదయం కూడా భార్యనే కాఫీ తీసుకొచ్చి ఇవ్వడంతో చూపులతో సరిపెట్టుకున్నాడు. పైగా రెడ్ కలర్ శారీలో సారిక అదిరిపోతూ ఉంటే దీనమ్మ నా పెళ్ళాంతో కనీసం పర్సనల్‌గా మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేకపోయింది. ఎంత పాపం నేను. అని అతడికి అతడే ఓదార్చుకొని కాఫీ తాగి టిఫిన్ చేసి ఇలా కూర్చున్నారో లేదో రుద్ర వాళ్ళు అందరూ రాగానే అరెరే నా అల్లుడొచ్చేసాడా అని జీవన్ వాళ్ళందరికీ ఎదురు వెళ్ళి వేద చేతుల్లో ఉన్న అల్లుడిని ఎత్తుకొని సారిక ఇదిగో నీ అల్లుడొచ్చాడు అని పిలవగానే సారిక లోపల రూమ్‌లో ఉంది పరిగెత్తుకుంటూ వచ్చింది. చిన్నోడు వచ్చాడు అని చెప్పగానే వదినా అని వేద సంతోషంగా ఎదురుగా వెళ్ళడంతో
ఎలా ఉన్నావురా అని వేదని హత్తుకుంది సారిక. నాకేంటి వదిన సూపర్‌గా ఉన్నాను. నువ్వే ఎలా ఉన్నావు? ఇంత జరిగితే మాకొక్క మాట కూడా చెప్పలేదు. అసలు అన్నయ్యకి భయం లేకుండా పోతుంది. సరే మాకు చెప్పలేదు భయపడతామని. కనీసం బావకైనా చెప్పాలి కదా! ఇలా ఎవరూ లేకుండా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు చక్కగా. పెళ్లి మేము చూడకుండా కదా! అని అంది వేద. అంతా మీ అన్నయ్య చేశాడురా! నువ్వేదైనా అనాలి అనుకుంటే మీ అన్నయ్యని అనాలి. అని చెప్పి రుద్ర, శౌర్య, శ్రావణి, భూమి వీళ్ళందరినీ పలకరించి సుధాభాస్కర్ గారిని, మీనాక్షి మనోహర్ గారిని కూడా పలకరించి సమీర ఎక్కడ చరణన్నయ్య అని అడిగింది సారిక. అత్తయ్య మావయ్యతో కలిసొస్తుందంట్రా అని చెప్పాడు చరణ్. అలాగే అని ఇక జీవన్ దగ్గర ఉన్న చిన్నోడిని ఎత్తుకొని, అమ్మో! 1 మంత్‌కే చాలా పెద్దగా అయిపోయావు కదా ధీరా బాబు నువ్వు. నీ పేరు చాలా బావుంది నాన్న. మీ మమ్మీ పెట్టిందా? అని వాడిని అస్సలు వదలకుండా ఎత్తుకుంటుంది సారిక. ఇక జీవన్ వాళ్ళ అమ్మా నాన్న, సారిక వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళందరికీ మర్యాదలు చేసే పనిలో పడిపోతే, సారిక అమ్మాయిల బ్యాచ్ అందరిని తీసుకొని తన రూమ్‌లోకి వెళ్ళిపోతే, జీవన్ అబ్బాయిల బ్యాచ్‌ని తీసుకొని అతడి రూమ్‌లోకి వెళ్ళాడు. సారిక చిన్నోడిని ఆమె ఒడిలో వేసుకొని మరీ ఆడిస్తూ వాడితో బోలెడు ఫోటోలు దిగుతూ ఉంటుంది. హలో వదినమ్మ గారు అని పిలిచింది వేద అప్పుడే. చెప్పు వేద అని అంది సారిక. పెళ్లి మాత్రమే మాకు చెప్పకుండా చేసుకున్నారా? లేకపోతే మిగతావన్నీ కూడా అయిపోయాయా ఇప్పటికే? అని వేద మెల్లిగా అంటుంటే, చిన్నోడు ఆడుతున్న సాఫ్ట్ టాయ్ తీసి వేద మీదకి విసిరేసి, పెళ్ళే ఏదో గందరగోళంగా జరిగిపోయింది. ఇంకా వేరేవి కూడానా? పెళ్లి అయినప్పటి నుండి మీ అన్నయ్యకి నాతో మాట్లాడే తీరిక దొరకడమే లేదు. ఇప్పటికే అల్లాడిపోతున్నాడు బిడ్డ. ఇంకా ఏవో కూడా జరిగే అంత సీన్ లేదులే. ఇవాళ రిసెప్షన్ అయిపోతే రేపేవైనా పనులవన్నీ కంప్లీట్ అయిపోయాకే మీ అన్నయ్య నాతో మాట్లాడేది. అప్పటి వరకు నో ఎంట్రీ బోర్డునేలే మీ అన్నయ్యకి నా దగ్గరికి రావడానికి. చూసావుగా ఎందరం ఉన్నామో ఇంట్లో. ఇందరి మధ్యలో ఎలా మాట్లాడతాడనుకున్నావు మీ అన్నయ్య నాతో? అని సారిక నవ్వుతూ ఉంటుంది. అయితే మాత్రం మా అన్నయ్యని చూడకుండా, మాట్లాడకుండా ఇబ్బంది పెడుతున్నావు అన్నమాట. ఇప్పటివరకంటే మా అన్నయ్య ఒక్కడే కాబట్టి దొరకలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మా అన్నయ్యకి నీతో మాట్లాడే ఛాన్స్ ఇస్తాంలే వదినమ్మా అని అంది వేద. చూద్దాంలే మీ చెల్లెళ్ళు, మీ అన్నయ్య వేషాలు అని ఇక ధీరా బాబుతో సారిక ఆటల్లో పడిపోవడం ఆలస్యం. వెంటనే వేద మొబైల్‌కి మెసేజ్ రావడంతో, ఈ సమయంలో నాకెవరు మెసేజ్ చేశార్రా బాబు! పైగా మా వాళ్ళందరూ నా చుట్టూ ఉండి కూడా అని మెసేజ్ ఓపెన్ చేసి చూసేసరికి అది జీవన్ దగ్గర నుండే అని చూసి ఓపెన్ చేసింది. మా అన్నయ్యకి నిజంగానే నేను అనుకున్నట్టు పని పడిందా ఏంటి? అని అనుకునేసరికి నా బంగారు చెల్లి ఒక్కసారి మీ వదినతో మాట్లాడాలిరా నేను పర్సనల్‌గా అని ఉంది. అబ్బా! మా అన్నయ్య నేను సింక్‌లో ఉన్నట్టున్నాం గదా! అని అనుకుంటూ 1 అవర్ అన్నయ్య ఇప్పుడే మాట్లాడుతున్నాం కదా! అందరం. నేను చెప్పినప్పుడు పైకి వెళ్ళి ఒక మెసేజ్ చేసేయి. మీ భార్యని తీసుకొచ్చి మీ దగ్గర వదిలిపెడతాం అని వేద రిప్లై ఇవ్వడంతో, నా బంగారు తల్లి, నా బంగారు చెల్లి, నా బంగారు బుజ్జి తల్లి అని ఎన్ని మెసేజ్‌లు పంపించాడో జీవన్ సంబరంగా. అవన్నీ చూసి వేద నవ్వుకుంటూ ఉంటే, "ఏమైంది వేద? నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. ఎవరు మెసేజ్ చేశారు? మా అన్నయ్యనా?" అని అంది సారిక. కాదులే మా అన్నయ్య అని తన మనసులో అనుకొని, అప్పుడే ఇక సమీర, సంధ్య, సంజయ్ గారు కూడా వచ్చాక, వాళ్ళు కూడా అందరినీ పలకరించి, సమీర కూడా వీళ్ళతో జాయిన్ అయ్యాక, బాబుకి పాలు ఇచ్చి పడుకోబెట్టి, "సారిక వదిన ఒకసారి అలా పైకి వెళ్దాం రావా? నీతో కాస్త మాట్లాడాలి" అని మెల్లిగా ఫస్ట్ ఫ్లోర్‌కి తీసుకొని బయలుదేరింది వేద సారికని. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.